2025లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ 2 టైమ్స్ హ్యాక్ అయింది. ఆ మొమెంట్‌లో నేను ఎంత లోలో ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మళ్ళీ జూన్‌లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. ఫాలోవర్స్ కోసం, ఫేమ్ కోసం అయితే కాదు. కంటెంట్ క్రియేషన్ చేద్దామని ఒక ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్‌తోనే మళ్ళీ కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈసారి 150 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నా. హానెస్ట్‌గా చెప్పాలంటే నేను ఇన్‌కన్సిస్టెంట్ గానే ఉన్నాను. వీడియోస్ మిస్ అయ్యి రీచ్ పడిపోయింది. లైక్స్ రావడం లేదు. బట్ ఆ ఇన్‌కన్సిస్టెన్స్ మధ్యలో కూడా కొన్ని రీల్స్ పోస్ట్ చేశాను. ఆ రీల్స్ లోనే నేను వితిన్ 1 మంత్ లో 1K అయితే రీచ్ అయ్యాను. ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యే లోపు అరౌండ్ ఒక 2K ఆర్ 3K ఫాలోవర్స్ అయితే గెయిన్ చేద్దామన్న ఐడియా అయితే ఉంది. బట్ మీరు నమ్మరు, కరెంట్లీ ఐ హావ్ 6K ఫాలోవర్స్. ఇంకా ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవడానికి 60 డేస్ మాత్రమే ఉంది. ఈసారి 2026 లో కన్సిస్టెంట్ గా ఉండడానికి ట్రై చేస్తాను. ఏదో ఫాలోవర్స్ కోసమో, లైక్స్ కోసమో, వ్యూస్ కోసం అయితే కాదు. నేను చెప్పే కంటెంట్ మీకు యూజ్ అయితే చాలు, నేర్చుకుంటే చాలు, ఏమైనా న్యూగా తెలుసుకుంటే చాలు. రాబోయే 2026 సక్సెస్ఫుల్ గా వెళ్ళాలంటే మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. 2026 లో కంటెంట్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఇంప్రూవ్ కూడా చేస్తాను. ఇక్కడ వరకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 2026 లో కూడా ఇలానే సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మీకైతే మంచి కంటెంట్ అయితే తీసుకో. 2026 లో ఒక్క ఓడైతే గుర్తుపెట్టుకున్నాను, అదే గట్టిగా అనుకో అయిపోతుంది. అనుకున్నా